వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అకస్మాత్తుగా రూటు మార్చాలంటూ వైఎస్ జగన్ కు విజయవాడ సిపి నోటీసులు జారీ చేశారు. గుంటూరు జన ప్రభంజనం దెబ్బకి బాబు సర్కారు కుట్రలకు తెరలేపింది. రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి కనకదుర్గ వారధి మీదుగా ఇబ్రహీంపట్నం వెళ్లనున్నారు వైఎస్ జగన్. 2 రోజుల కిందటే పోలీసులకు వైఎస్ఆర్సీపీ రూట్ మ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు హఠాత్తుగా వైఎస్ జగన్ పర్యటనపై ఆంక్షలు విధించడంపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇబ్రహీంపట్నం పర్యటనపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపింది. అకస్మాత్తుగా రూటు మార్చాలంటూ వైఎస్ జగన్ కు విజయవాడ సిపి నోటీసులు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన ప్రభుత్వం కుట్రలు మొదలయ్యాయి. ఎప్పుడైతే నిన్న జరిగినటువంటి గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసానికి వెళ్ళినప్పుడు దారి పొడవునా జన ప్రవాహం స్వాగతం పలకడం, ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో జరుగుతున్న జంగిల్ రాజు పాలనకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు స్పష్టంగా కనిపించడంతో ఇప్పుడు దాన్ని అడ్డంకులు సృష్టించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. ఆ పర్యటనని అడ్డంకులు సృష్టించడానికి అకస్మాత్తుగా రూటు మార్చాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ నోటీసులు జారీ చేసినట్టు విశాఖపట్నం విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కొద్దిసేపటి కిందట ఒక పత్రిక ప్రకటన జారీ చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లేటువంటి మార్గాన్ని సాధారణంగా ఎవరైనా సరే జోగి రమేష్ నివాసం ఇబ్రహీంపట్నం వెళ్లేటప్పుడు తాడేపల్లి నుండి వారధి మీదుగా, తర్వాత కనకదుర్గ ఫ్లైఓవర్ మీద నుండి భవానీపురం మీదుగా, గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. ఈ రహదారి ఈ మార్గంలో వెళ్ళకూడదు, మీరు రూట్ మార్చుకోవాలంటూ ఇప్పటికిప్పుడు రేపు ఉదయాన్న పర్యటన ఉంటుందనగా ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చారు. 2 రోజుల కిందటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా వాళ్ళకి ఇచ్చినప్పటికీ కూడా అకస్మాత్తుగా ఇది చేయడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు జన ప్రపంచం పోటెత్తింది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల, ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సాగుతున్నటువంటి జంగిల్ రాజ్ పాలన పట్ల తిరుగుబాటు విస్పష్టంగా కనిపించింది. సో జనం ఆ జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నారు, దాన్ని చూసి అక్కసుతో అసూయతో జనం ఉండకూడదన్న ధోరణిలోనో ఆ పర్యటన ఫెయిల్ చేయాలన్నటువంటి ధోరణిలో ఈ రూటు మార్చుకోవాలంటూ ఆదేశించారు. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మూవింగ్ ఆన్, తిరుమల లడ్డు మహాప్రసాద వ్యవహారంపై సిబిఐ నివేదికతో కూటమి పెద్దల వెన్నులో వణుకు మొదలైంది. కల్తీ జరిగిందని పదే పదే చెప్పాలంటూ తమ పార్టీల నేతలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హుకుం జారీ చేశారు. అయితే అబద్ధాలు ఎన్నిసార్లు చెప్పినా వాస్తవాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే అబద్ధాలు ప్రచారం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు అనుకో వారు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటూ దొంగే దొంగ దొంగ అన్న చందంగా మరోసారి అబద్ధపు ప్రచారాన్ని ఉధృతం చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలవలేదని కూటమి సర్కార్ ఆధ్వర్యంలో ఉన్న సిబిఐ, ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ లాంటి సంస్థలే తేల్చి చెప్పాయి. కానీ ఎల్లో మీడియా మాత్రం సిబిఐ విచారణ, ఆ నివేదికలపైన బురద జల్లుతూ తప్పుడు రాతలు రాస్తోంది. ఇదే విషయాన్ని పరోక్షంగా కొందరు మీడియా ప్రతినిధులు చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. అది విని ఆయన ఒక్కసారిగా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలనే ఆయన తప్పుపట్టారు. లడ్డూ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సిబిఐ నివేదిక ఇచ్చిందని, ఇప్పటిదాకా వచ్చిన నివేదికలన్నీ ఏకసభ్య కమిటీ ముందు ఉంచుతామని, సిబిఐ నివేదికపై ఆ కమిటీ విచారణ చేస్తుందంటూ చెప్పుకొచ్చారాయన. ఇక జంతు కొవ్వు లేదని సిబిఐ సుప్రీంకోర్టుకు స్పష్టం చేసినా ఉందంటూ మళ్లీ ప్రచారంతో అపచారం చేస్తున్నారు. తిరుమల లడ్డూపై కూటమి బ్యాచ్ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ స్పష్టం చేసినా కూటమి మళ్లీ విష ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని, దేవుడి దగ్గర ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమని స్పష్టం చేశారు వైవి సుబ్బారెడ్డి. బోర్డులో సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీ వ్యవహారంతో సంబంధం ఉంది, నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నారు. నేను లోగడ కూడా చెప్పాను, ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను.
ఈ నెయ్యి కల్తీలోనే కాదు, టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ, ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు. దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఏ సత్య శోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే. భక్తుల మనోభావాలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ పివి మిథున్ రెడ్డి. లడ్డూలో కల్తీ జరగలేదని సిబిఐ స్పష్టం చేసిందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ప్రజల దృష్టి ఇచ్చిన హామీల నుంచి డైవర్ట్ చేసేదానికి, అదేవిధంగా హిందువుల మనోభావాలు ఆసరాగా తీసుకొని హిందూ మనోభావాల్ని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు లేకుండా దేవుడిని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని ఈరోజు రాజకీయాల్లోకి లాగడం జరిగింది. ఈరోజు రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన సత్యశోధన పరీక్షకు సిద్ధమన్నా కూడా ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేయడం చాలా హేయమైన రాజకీయము. లడ్డూలో కల్తీ జరగలేదని సిబిఐ తేల్చితే చెప్పిన అబద్ధాన్ని మళ్లీ చెప్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన తప్పు చేసి దొరికిపోయి మళ్లీ ఏకసభ్య కమిషన్ అంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు అమ్ముడుపోయి పవన్ మాట్లాడుతున్నారని భూమన అన్నారు. కరుణాకర్ రెడ్డి అనేవాడు ప్రత్యేక ఆహ్వానితుడు మాత్రమే. అతనికి ఏ రకమైనటువంటి వాదనకు బలమయ్యేటువంటి విషయాలలో అర్హత లేనటువంటి ఒక ప్రేక్షక పాత్ర మాత్రమే ప్రత్యేక ఆహ్వానితుడిది. ఎంతసేపు నేను మాట్లాడుతున్నాను కాబట్టి నన్ను కూడా ఒక నేరస్తునిగా చేయాలనేటువంటి తాపత్రయం తప్ప ఏమున్నది? ఆ నిబంధనని సడలించటము ద్వారా కొత్తగా టెండర్లలోకి వచ్చినటువంటి ఒక్క సంస్థ పేరైనా చెప్పమని చెప్పండి. సవాల్ విసురుతున్న చంద్రబాబు గారికి. ఏదో బోలేబాబాను మేమే తెప్పించినట్టు మళ్ళీ మాట్లాడుతుంది. అదే అబద్ధం. ఈరోజు బోలేబాబాను తెప్పించింది చంద్రబాబు గారే. కూటమి నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని సిబిఐ రిపోర్ట్తో చంద్రబాబు బ్యాచ్కు షాక్ తగిలిందన్నారు. కూటమి నేతలకు దేవుడే తగిన శిక్ష వేస్తాడన్నారు. వాస్తవాలేంటో పవన్ తెలుసుకుని మాట్లాడితే మంచిదన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. దేవుడి పేరుతో పాపాలు చేస్తున్నారు, దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. దేవుడిని అడ్డం పెట్టి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని పతనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరేమైపోతారు అంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మాటకి మాట్లాడతాడు. ఎంత అంటే అసలు ఏమనాలి ఆయన్ని? ఎందుకు ఈ దొంగ బొట్లు, దొంగ వేషాలు, దొంగ భక్తి? ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. అయోధ్యకి పంపిన లడ్డు, లక్షల లడ్లు, అపవిత్ర లడ్డును పంపించారు, దేశం అంతా తినిపించారని చెప్పని ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సరే, నీచం కాదా ఇది రాజకీయాల్లో? తిరుమల శ్రీవారి లడ్డూను రాజకీయ అంశంగా మార్చేయటం విచారకరమన్నారు విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ల సత్య రవికుమార్. ధార్మికతకు, భక్తుల మనోభావాలకు భంగం వాటిల్లుతోందని వెల్లడించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ఎవరూ స్పందించొద్దని కోరారు. గోవధ, గో అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు సత్య రవికుమార్. తిరుపతి పవిత్రమైనటువంటి లడ్డూ విషయంలో జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే దీనిని ఒక రాజకీయ అంశంగా చేస్తున్నారు అన్నటువంటి విచారాన్ని విశ్వ హిందూ పరిషత్ వ్యక్తం చేస్తున్నది. దీనివల్ల ధార్మికతకు, భక్తుల విశ్వాసాలకు భంగం వాటిల్లుతుందని విశ్వ హిందూ పరిషత్ తెలియజేస్తోంది. ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. లోతైనటువంటి దర్యాప్తు జరుగుతున్నది. బాధ్యులను తప్పనిసరిగా గుర్తించి శిక్షిస్తారని చెప్పి విశ్వ హిందూ పరిషత్ భావిస్తోంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు మళ్లీ అవే అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు జై భీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్. తప్పుడు ప్రచారం కోసం కూటమి నేతలు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఆరోపించారాయన. 600 కోట్ల రూపాయలు మీరు ఈ లడ్డూ ప్రసాదం మీద మరక చేయటానికి మీరు వెచ్చించారనేది
ప్రాథమికంగా నాకున్న సమాచారం. ఈరోజు వెంకటేశ్వర స్వామి కల్తీ నెయ్యిలో పంది కొవ్వు ఎద్దు కొవ్వు కలిసింది అని చెప్పిన పవన్ కళ్యాణ్ మీద మీరు యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మీ మీడియా ద్వారా మీ ఎజెండాను మోపిస్తూ ఊరు వాడ మీరు సిట్ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సిబిఐ రిపోర్ట్ను కూడా నమ్మకుండా, సుప్రీంకోర్టును కూడా నమ్మకుండా మీరు ఊరు వాడ వాల్ పోస్టర్లు లేపించి ప్రచారం చేపించిన దాన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు ముఖ్యమంత్రి గారు? పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. పెదామిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్లో శాసనమండలి చైర్మన్ మోషన్ రాజు కుమారుడి వివాహానికి వైఎస్ జగన్ హాజరయ్యారు. వరుడు చిట్టిబాబు, వధువు తేజ రిషిత్ను ఆశీర్వదించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు పాలనలో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాయలసీమకు జీవనాడి అని, అలాంటి ప్రాజెక్టును తెలంగాణకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. తెలంగాణ సీఎంతో చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు కోసం ఉద్యమం ఆగదన్నారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడులో చేలో పోతిరెడ్డిపాడు పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించింది వైఎస్ఆర్సీపీ. రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు, రైతు ప్రజా సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారిని ఏకాంతంగా కూర్చొని ఒప్పించాను, ఆయన తన రాష్ట్రానికి చేసిన ప్రయోజనం గురించి చెప్పుకోవడానికి ఘనంగా ఆయన చెప్పుకున్నారు. తద్వారా మనకు తెలిసింది తప్ప ఈయన ఆపేసిన విషయం బయట ప్రపంచానికి తెలియలేంతవరకు. పోనీ అప్పటి నుంచి ఇప్పటికి 4 రోజులైంది. ఇప్పటికైనా ఏమైనా బయటకు వచ్చి ఇదిగో ఈ కారణం వల్ల, లేదా అది అబద్ధం ఆయన చెప్పింది, నేను ఈ కారణం వల్ల ఆపాను అని ఏమని చెప్పాడు, అది చెప్పట్లా. బీఆర్ఎస్ బీజేపీది ఫెవికాల్ బంధమని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు, సీట్లు బీజేపీకి దానం చేశారని ఆరోపించారు. కేసుల్లో ఉన్న బీఆర్ఎస్ నేతలను కాపాడుతోంది బీజేపీనని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాలో పర్యటించిన సీఎం రుక్మాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కళాశాలను ప్రారంభించారు. అనంతరం చొప్పదండిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు సీఎం రేవంత్. రేవంత్ రెడ్డి బూతుల ముఖ్యమంత్రి అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి సీఎం అవ్వడం తెలంగాణ దౌర్భాగ్యమని మండిపడ్డారు. కేసీఆర్ పేరు లేకుండా రేవంత్ మాట్లాడలేకపోతున్నారని అన్నారు. ఇక తెలంగాణ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు ఆయన. పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. సినీ నటుడిగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఆదరిస్తామని, కానీ గతంలో మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలపై పవన్ వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. విశాఖలో గీతం యూనివర్సిటీ భూదోపిడీపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. గీతం యూనివర్సిటీ ఆక్రమణలో ఉన్న భూములపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరారు. విశాఖలోని విలువైన భూములను సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్, బోగస్ కంపెనీలకు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఉన్న ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రభుత్వ స్థలాల్ని రియల్ ఎస్టేట్ సంస్థలకి, బోగస్ కంపెనీలకి, ప్రైవేటు వ్యక్తులకి దారదత్తం చేస్తూ గీతం విద్యా సంస్థల అధిపతి విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు భరత్ గారికి ఇనాము కింద 54 ఎకరాల 79 సెంట్లు భూమిని ఇస్తూ మొన్న 30వ తారీఖున జరిగిన జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశం కింద దాన్ని పెట్టడం జరిగింది. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గుండాల హత్యాయత్నంపై ఆయన 3వ కుమార్తె శ్రీజ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగనన్న తమ ఇంటికి వచ్చి తన కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారని తెలిపారు. తన తండ్రి చెప్పినట్లే తమకు వెంకటేశ్వర స్వామి అండగా ఉన్నారని తెలిపారు. దేవుడు అండ ఉన్నంత వరకు తమపై వేసే ప్రతి రాయి పువ్వుగా మారుతుందన్నారు. టీడీపీ గుండాలు తండోపతండాలుగా 9 నుంచి 10 గంటల పాటు నిర్విరామంగా మాట అన్న మనిషి మీద అటాక్ మాత్రమే కాదు, ఆయన కుటుంబం మీద, ఏమీ తెలియని రాజకీయాలతో సంబంధం లేని మా మదర్, మా సిస్టర్స్, వాళ్ల పిల్లల మీద అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేస్తూ వాళ్ళు కుల ప్రస్తావన కూడా తీసుకుని వచ్చారు. కాపు ఎల్ డాష్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ అటాక్ చేయడం జరిగింది.
ఇదంతా కూడా ఎగ్జిక్యూట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది ఎవరయ్యా అంటే ఒక డాక్టర్, సెంట్రల్ మినిస్టర్. అంటే ఆయనకున్న మేధస్సు, ఆయనకున్న ఈవిల్ థాట్స్ ని, ఆ క్షణంలో ఉన్న ఈవిల్ థాట్స్ ని సరైన మార్గంలో పెట్టలేకపోయిందా? ఇది నాకున్న అంతు చిక్కని ఒక ప్రశ్న. అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ కాపు నేతల సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో పాటు కాపు నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులను ఖండిస్తూ ఈ నెల 7న 300 కార్లతో ర్యాలీగా అంబటి ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పాలని పిలుపునిచ్చారు గుడివాడ అమర్నాథ్. గ్రూప్ 1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరటనిచ్చింది హైకోర్టు. గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు బెంచ్ తీర్పిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసింది సీజే ధర్మాసనం. గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేస్తూ గతంలో సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చింది. మెయిన్స్ జవాబు పత్రాలు మళ్లీ మూల్యాంకనం చేయాలన్నారు సింగిల్ బెంచ్ జడ్జ్ ఆదేశాలపై టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థుల అప్పీలుపై ధర్మాసనం తీర్పిచ్చింది. తుది తీర్పునకు లోబడి నియామకాలు చేపట్టొచ్చని గతంలో ఉత్తర్వులు ఇచ్చింది సీజే బెంచ్. ఇప్పటికే 562 మందికి నియామక పత్రాలు ఇచ్చింది ప్రభుత్వం. రైల్వే కోడూరు కూటమి ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వీడియోలు రోజుకొకటి బయటకు వస్తున్నాయి. తాజాగా బాధిత మహిళా ఉద్యోగిని మరొక వీడియో విడుదల చేసింది. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధిత మహిళతో కలిసి కారులో లాంగ్ డ్రైవ్కు వెళ్లిన వీడియో బయటకు వచ్చింది. ఇప్పటి వరకు తనతో శ్రీధర్ చేసిన చాటింగ్లు, వీడియో కాల్స్, రికార్డింగ్లను విడుదల చేసిన బాధిత మహిళ తొలిసారి ఇద్దరూ కలిసి కారులో లాంగ్ డ్రైవ్ వెళ్లిన వీడియోను బయటపెట్టింది. చూడండి సరదా వేస్తుంది. అప్పుడు ఆమె చేంజ్ చేయాలి. ఎందుకు నువ్వు పక్కనే కూర్చోబెట్టుకున్నావు అన్న సతాయిస్తుంది, అందుకే పక్కన కూర్చోబెట్టుకున్నావు. కొరపడంలో తప్పే లేదు. తగ్గినాయా? ఏం తగ్గింది? తగ్గినా అంతే ఉన్నాయి, కానీ ఏం చేయాలి తప్పదు. నేను డ్రైవ్ చేస్తా అని చెప్పినా కదా. డ్రైవ్ కోసం నీలో చాలా స్పాంటైనిటీ ఉంది. పంచులేస్తున్నావు నువ్వు మనుషుల మీద. ఎందుకు నేనా ఇప్పుడే మన ఊరు వచ్చేసినా? తూర్పుగోదావరి జిల్లాలో ఫారెస్ట్ అధికారులను ముప్పు తిప్పలు పెడుతోంది పెద్ద పులి. గత 6 రోజులుగా జిల్లాలో సంచరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఒక ప్రాంతంలో ఒక రోజు కంటే ఎక్కువసేపు ఉండకుండా సంచరిస్తోంది పెద్ద పులి. సీతానగరం మండలం నుంచి రాజమండ్రి రూరల్ తొర్రేడు వైపుగా వెళ్లింది. రాజానగరం మండలం దివాన్ చెరువు మీదుగా తుంగపాడుకు చేరుకుని అక్కడ పశువుల మందపై దాడి చేసింది. పెద్ద పులి దాడిలో 3 ఆవులు మరణించాయి. దీంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్ద పులి ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అధికారుల ట్రాప్కు చిక్కకుండా ముప్పు తిప్పలు పెడుతున్న పులిని పట్టుకునేందుకు ఫారెస్ట్ సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. ఏపీకి చెందిన అధికారులే కాకుండా పూణేకి చెందిన సిబ్బంది కూడా పెద్ద పులిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. పులిని బంధించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేసి పులి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పెద్ద పులి సంచరిస్తున్న నేపథ్యంలో సమీప గ్రామాల ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. పొలాలకు వెళ్లే రైతులు ఒంటరిగా వెళ్లొద్దని, కర్రలు చేతులు పట్టుకుని వెళ్లాలని జాగ్రత్తలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 15 రోజులుగా పెద్ద పులి సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళన రేకెత్తిస్తోంది. జనవరి 16వ తేదీన మొదటగా రాజాపేట మండలం బేగంపేటలో వ్యవసాయ బావి వద్ద పెద్దపులి అడుగులు కనిపించాయని ఫారెస్ట్ అధికారులకు రైతులు తెలియజేశారు. పెద్దపులి పాదముద్రలను గుర్తించిన అధికారులు పెద్దపులి సంచరిస్తోందని నిర్ధారించారు. ఆ రోజు నుంచి మొదలైన పులి సంచారం నేటి వరకు కొనసాగుతూనే ఉంది. అధికారులు పలుచోట్ల బోన్లు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఉదయం ఒక చోట కనిపించిన పులి అడుగులు సాయంత్రం మరొక చోట కనిపిస్తున్నాయి. దీంతో అసలు సంచరిస్తున్న పులులు ఒకటా రెండా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో తర్కపల్లి మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. అధికారులు పులి అడుగుజాడలు ఫాలో అవటమే కానీ పులిని బంధించలేకపోతున్నారు. పెద్ద పులిని పట్టుకోవటానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నామని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ తెలిపారు. పులి మండలంలో
రోజు ఒక ప్రాంతానికి సంచరిస్తూ అధికారులను అయోమయానికి గురి చేస్తోందన్నారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా పులికి హాని జరగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలు, రైతులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పులి ఆనవాళ్లు, అడుగులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. రైతులు రాత్రి వేళల్లో వ్యవసాయ బావుల వద్దకు వెళ్లొద్దని, జీవాలను వ్యవసాయ బావుల వద్ద ఉంచకుండా ఇండ్ల వద్దకే తీసుకుని రావాలని తెలిపారు. వ్యవసాయ బావుల వద్ద కొంతమంది రైతులు అడవి పందుల కోసం కరెంట్ షాక్లు పెడుతున్నారని, అలాంటిది చేయకూడదని స్పష్టం చేశారు. పెద్ద పులి కరెంటు షాక్ కానీ వేరే విధంగా కానీ మరణిస్తే తదితర రైతులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే మరిన్ని స్పెషల్ టీంలను పిలిపించి పులిని త్వరగా పట్టుకుని చర్యలు తీసుకుంటామని అన్నారు. నేషనల్ అప్డేట్స్. ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వికసిత్ భారత్ దిశగా దేశం దూసుకువెళుతోందని, వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి లేదని తెలిపారు. త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తామని పునర్ఘాటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. నినాదాలతో తన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు యత్నించిన కాంగ్రెస్ సహా విపక్షాలకు బలంగా చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ దూరదృష్టి, ప్రణాళిక లేవని ఆక్షేపించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న లోక్సభలో జరిగిన గందరగోళంపై స్పీకర్ ఓం బిర్లా సంచలన ప్రకటన చేశారు. ప్రధాని మోదీ లక్ష్యంగా ఏదో అసాధారణంగా ఏదో చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లుగా సమాచారం వచ్చిందని, అందుకే సభకు రావద్దని ప్రధానికి సూచించినట్లుగా తెలిపారు. స్పీకర్ ఆరోపణలను కాంగ్రెస్ ఖండించింది. ఇది పచ్చి అబద్ధమన్నారు ఎంపీ ప్రియాంక వాద్రా. సభకు వచ్చే ధైర్యం లేక ప్రధాని స్పీకర్ వెనుక దాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ నెల 7, 8 తేదీల్లో మలేషియాలో పర్యటించనున్నారు ప్రధాని మోదీ. మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం ఆహ్వానం మేరకు ఆ దేశంలో అధికారికంగా పర్యటించనున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై కీలక చర్చలు జరగనున్నాయి. మోదీ మలేషియాలో పర్యటించడం ఇది 3వసారి. 2024 ఆగస్టులో ఇరు దేశాల మధ్య కుదిరిన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం తర్వాత ప్రధాని మోదీ చేస్తున్న పర్యటన ఇదే కావడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. మేఘాలయలో భారీ ప్రమాదం జరిగింది. బొగ్గు గనిలో పేలుడు సంభవించడంతో 16 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. గనిలో బొగ్గు తవ్వకాలు చేపడుతున్న సమయంలో ఈ పేలుడు జరిగింది. దాంతో కూలీలు అందులో చిక్కుకుపోయారు. వారిలో ఎక్కువ మంది అస్సాంకు చెందిన వారిగా తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ గనిని అక్రమంగా నిర్వహిస్తున్నట్లుగా అనుమానాలు ఉన్నాయి. మేఘాలయలో ర్యాట్ హోల్ మైనింగ్, అశాస్త్రీయ పద్ధతుల్లో తవ్వకాలను 2014లోనే జాతీయ హరిత ట్రైబ్యునల్ ఎన్జీటీ నిషేధించింది. పెళ్లైన 3 నెలలకే భర్తను హత్య చేయించిందో యువతి. వాకింగ్కు వెళదామని తీసుకెళ్లి ప్రియుడితో కొట్టి చంపించింది. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. మేఘాలయ హనీమూన్ మర్డర్ను గుర్తు చేస్తున్న ఈ ఘటన రాజస్థాన్లో చోటు చేసుకుంది. జనవరి 30న రాత్రి వీరిద్దరూ రోడ్డుపై అపస్మారక స్థితిలో పడి ఉండగా అటు వెళుతున్న కొందరు స్థానిక ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆశీష్ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. గుర్తు తెలియని వాహనం తమను ఢీకొట్టిందని, ఆ తర్వాత అందులో నుంచి కొందరు వ్యక్తులు దిగి తనను బెదిరించి నగలు దోచుకెళ్లినట్లు అంజు విచారణలో వెల్లడించింది. అయితే ఆమె చెప్పిన సమాధానానికి ఘటనా స్థలంలోని పరిస్థితులకు పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేశారు. దాంతో అసలు నిజాలు బయటపడ్డాయి. భారీ మంచు వర్షానికి జమ్మూ కాశ్మీర్లోని ప్రధాన రహదారులు పూర్తిగా మంచు దుప్పటి కమ్మేశాయి. రోడ్డు ఎక్కడ ఉందో తెలియనంతగా మంచు పేరుకుపోయింది. 5-6 ఇంచుల మేర మంచు పేరుకుపోవడంతో కొన్ని రోజులుగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వెళ్లే దారి లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన జేసీబీలతో మంచును తొలగించే ప్రయత్నం చేశారు. స్పెషల్ డ్రైవ్ చేపట్టి బద్వేరా, చంబా ఇంటర్స్టేట్ రోడ్లో ఉన్న మంచును క్లియర్ చేసి వాహన రాకపోకలకు పునరుద్ఘాటించారు. ఇంటర్నేషనల్ అప్డేట్స్. ఎప్స్టీన్స్ ఫైల్లో తన పేరు బయటకు రావడంపై తొలిసారి స్పందించారు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్. తాజాగా వెలుగు చూసిన ఈమెయిల్ సహా అన్ని ఆరోపణలను ఆయన ఖండించారు. అసలు ఎప్స్టీన్ను కలవడమే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పిదం అన్నారు బిల్ గేట్స్. అతడితో గడిపిన ప్రతి క్షణానికి ఇప్పుడు చింతిస్తున్నానంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు.
పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ తన సైనిక పరాక్రమాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. అమెరికాతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ ఒక అత్యాధునిక అండర్ గ్రౌండ్ మిజైల్ బేస్ ను ఆవిష్కరించింది. ఇరాన్ సైనిక దళాల అధిపతి మౌసవి ఈ కేంద్రాన్ని సందర్శించి క్షిపణి యూనిట్ల సన్నద్ధతను స్వయంగా పరిశీలించారు. ఇరాన్ తన సైనిక సిద్ధాంతాన్ని రక్షణ నుంచి దాడుల శైలికి మార్చినట్లుగా మౌసవి ప్రకటించడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది. వెనిజువేలా అమెరికా నుంచి భారత్ ఆయిల్ కొనుగోలు చేస్తోందంటూ వస్తున్న వార్తలపై రష్యా స్పందించింది. ప్రపంచంలోని ఏ దేశం నుంచైనా భారత్ చమురును కొనుగోలు చేయవచ్చునని, ఇండియాకు ఆ స్వేచ్ఛ ఉందని రష్యా స్పష్టం చేసింది. విభిన్న ముడి చమురు సరఫరాదారులను భారత్ ఆశ్రయించడం కొత్తేమీ కాదని పేర్కొంది. భారత్కు రష్యా ఒక్కటే చమురును సరఫరా చేయడం లేదన్న క్రెమ్లిన్ భారత్కు ఎన్నో దేశాలు ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులను విక్రయిస్తున్నాయని తెలిపింది. పాకిస్తాన్ ఆర్మీకి బలోచ్ రెబెల్స్ చుక్కలు చూపిస్తున్నారు. పాక్ ప్రభుత్వానికి గత కొన్నేళ్లుగా పంటి కింద రాయిలా మారారు. వరుస దాడులతో పాక్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బలోచ్ రెబెల్స్ దగ్గర అమెరికా ఆయుధాలు ఉన్నాయని, వాటిలో నైట్ విజన్ డివైజ్లు, రైఫిళ్ల వంటి అధునాతన ఆయుధాలు ఉన్నాయని తెలిపారు. అలాంటివి తమ సైన్యం దగ్గర కూడా లేవని అన్నారు ఖవాజా. బలూచిస్తాన్ వైశాల్యం, రెబెల్స్ దగ్గర ఉన్న అధునాతన ఆయుధాల కారణంగా వారితో పోరాడేందుకు పాక్ సైన్యం ఇబ్బంది పడుతోందని అంగీకరించారు మంత్రి ఖవాజా. ఇతరుల బాగు కోరేవారే మంచి మనిషి అని శతాబ్దాలుగా వింటున్నాం. ఇప్పుడు ఈ మంచి పనిని అంతరిక్ష వేదికగా అవతరించి చూపుతామని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ ప్రకటించింది. అంతరిక్షంలో 100 కిలోమీటర్ల ఎత్తులో వేరువేరు కక్షల్లో తిరిగే కృత్రిమ ఉపగ్రహాలు హఠాత్తుగా స్థానచలనం చెందిన విపత్కర సందర్భాల్లో సమీప ఉపగ్రహాల ఆపరేటర్లను అప్రమత్తం చేసే అత్యాధునిక ఆన్లైన్ టూల్స్ టార్గేజ్ను అందుబాటులోకి తెచ్చినట్లుగా స్పేస్ ఎక్స్ ప్రకటించింది. ఫిలిప్పీన్స్లోని బరంగై లామానియన్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున మంటలు ఎగిసిపడ్డాయి. గాలుల ధాటికి క్షణాల్లో ఇళ్లను మంటలు చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో దాదాపు 1000 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. మంటలు అంటుకున్న వెంటనే అప్రమత్తమైన అధికారులు ఇళ్లను ఖాళీ చేయించి 5000 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ధృవీకరించారు అధికారులు. భారీ ఆస్తి నష్టం జరిగింది. జపాన్లో మంచు ముంచెత్తుతోంది. ఉత్తర జపాన్లోని పలు ప్రాంతాల్లో గత వారం రోజులుగా మంచు ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. మొత్తం 15 ప్రాంతాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. రోడ్లు, ఇళ్లపై మంచు గుట్టలు గుట్టలుగా పేరుకుపోవడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఎటు చూసినా మంచు గుట్టలే కనిపిస్తున్నాయి. వాహన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి సుమారు 2 కిలోమీటర్ల మేర మంచు పేరుకుపోవడంతో దేశవ్యాప్తంగా రైళ్లు, రవాణా వ్యవస్థతో పాటు ఇతర ప్రజాసేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ హిమపాతంతో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 503.76 పాయింట్లు కోల్పోయి 83,314 వద్ద స్థిరపడగా నిఫ్టీ 133.20 పాయింట్లు నష్టపోయి 25,642 వద్ద ముగిసింది. ట్రెండ్, టాటా స్టీల్, ఎస్బీఐఎన్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. గంటల వ్యవధిలోనే ధరలు పతనమయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ 5,020 రూపాయలు తగ్గి 1,54,420కి చేరగా 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ 4,600 తగ్గి 1,41,550కి చేరింది. ఇక వెండి ధరలు కూడా పడిపోయాయి. కేజీ వెండి 20,000 రూపాయలు తగ్గి 3 లక్షలు పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. పాకిస్తాన్ మొండిగా వ్యవహరిస్తోంది. తన బుద్ధి మార్చుకోవటం లేదు. భారత్తో ఆడబోమని మరోసారి ప్రకటించారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. క్రీడల్లో రాజకీయాలు ఉండకూడదంటూ నీతి వ్యాఖ్యలు చెప్పిన పాక్ ప్రధాని తాము సరైన నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు. కానీ తమ జట్టు భారత్తో ఆడకపోవటానికి గల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇప్పటికే పాక్ నిర్ణయాన్ని ఐసీసీ తప్పుబట్టింది. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం భారత్తో పాక్ ఈ నెల 15న కొలంబోలోని ప్రేమ్దాస్ స్టేడియం వేదికగా మ్యాచ్ ఆడాల్సి ఉంది. భారత్తో ఆడకపోతే పాక్పై ఐసీసీ ఆంక్షలు విధించే అవకాశం ఉంది. ఆర్థికంగానూ పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోనుంది.
T20 వరల్డ్ కప్లో ఈ నెల 15న జరిగే లీగ్ మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేయడంపై టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. దానిపై ఈ విషయంలో తమ జట్టు సన్నద్ధతలో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. స్పష్టంగానే ఉన్నాం, పాక్తో ఆడబోమని చెప్పలేదు, అలా అన్నది వాళ్లే అని అన్నారు. అమెరికా, కెనడాతో మ్యాచ్ల తర్వాత కొలంబో వెళ్లనున్నట్లుగా స్పష్టం చేశారు సూర్య. ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయపడ్డారు. బాల్ తగలటంతో తన ముఖానికి గాయమైనట్లుగా ఇన్స్టాలో ఫోటోను షేర్ చేశారు. అందులో బెన్ స్టోక్స్ కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లుగా కనిపిస్తోంది. ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయమైనట్లుగా తెలుస్తోంది. దీంతో గెట్ వెల్ సూన్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రైట్, ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.